సున్నతి చేయించుకోకపోతే నరకంలోకి వెళ్ళిపోతారా? అలా ఏం లేదు. ఓకే. నియమాలు వేరు, యమనియమం వేరు. అవునా? అంటే ప్రిన్సిపల్స్ వేరు, కోర్ ప్రిన్సిపల్స్ వేరు. ఓకే. కోర్ ప్రిన్సిపల్స్ ఉంటాయి, అవునా లేదా? కాబట్టి ఇది ప్రిన్సిపల్గా ఉంది ఖచ్చితంగా. ఇది చేయించుకుంటేనే ముస్లిం, చేయించుకోకపోతే ముస్లిం కాదు అని చెప్పలేము. ఓకే. అంటే చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు అనేది చేయించుకోవటము హైలీ రికమెండెడ్ ప్రిన్సిపల్. ఓకే. చేయించుకుంటే మీకు చాలా లాభాలు ఉన్నాయి. పరిశుభ్రతనే ధర్మంలో సగభాగం కాబట్టి చేయించుకోవడం వల్ల మీకు అనేక లాభాలు ఉన్నాయి. కానీ సున్నతి చేయించుకోకపోతే కనీసం కలిమ కూడా చదవనివ్వరు, కనీసం మసీద్లోకి రానివ్వరు, దర్గా లోపలికి రానివ్వరు అనేది చెప్పి అది చాలా మంది అంటుంటారు. వాస్తవం కాదు అది. యాక్చువల్లీ అలా చేస్తే తప్పది. ఓకే. అలా ఎవరైనా అలా చేస్తున్నారు తప్పు, రానిపోతే తప్పదు. చేసినా చేసుకోకపోయినా. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడండి, నేను నా మానసికంగా నేను సంస్కరించుకుంటాను, నేను చెడులు చేసేవాడిని, నేను అనైతికత ఉంది, నైతిక విలువలతో బతికేస్తాను, మంచిగా బతుకుతాను, మానవత్వంతో బతుకుతాను, ఆ భగవంతుడిని నమ్ముకుంటాను అంటే నువ్వు సున్నతి చేయించుకుంటేనే దేవుడిని నమ్మినట్టు అన్న రూల్స్ అలా ఏం లేదు. తదుపరి ప్రశ్న,